ప్రతి దినం దేవుని కృపావర్తకులకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, నేటి దేవుని వాగ్దానము ప్రకటన 3:10 శోధన దినమున నేను నిన్ను కాపాడెదను. శోధన దినం అనేది ఒకటి రాబోతుంది. ఆ దినమున నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను. నీ కుటుంబాన్ని, నీ ఇంటిని, నీ సంఘాన్ని, పరిచర్యలను కాపాడగల దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాట. 7 సంఘాలతో ప్రభు మాట్లాడిన మాట, ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు మాట్లాడిన మాట. ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ ఐ విల్ కవర్ యూ, ఐ విల్ ప్రొటెక్ట్ యూ. ద డివైన్ ప్రొటెక్షన్ వీ ఆల్ నీడ్ ఇట్ ఇన్ అవర్ లైఫ్స్. వేర్ ఎవర్ యూ గో, ఎవ్రీ టైమ్ వెయిట్ ఫర్ గాడ్స్ డివైన్ ప్రొటెక్షన్, డివైన్ లీడింగ్ అండ్ గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. శోధనలో పడకుండా ఉన్నట్లుగా ఏదో వాగ్దానం వినేసి వదిలేకండి. ఆ వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు, అవును నిజమే. మరి ఆ ప్రభువే చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తం మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. మెలకువ కలిగి ప్రార్థించుట అంటే ఆత్మీయ లేఖనానుసారంగా జీవించే జీవితం కలిగి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. అంటే రాత్రులంతా నిద్రపోకుండా ప్రార్థన చేయమని కాదు దాని అర్థం. వాక్య ప్రకారముగా దైవ చిత్తాన్ని తెలుసుకొని ప్రార్థించుట మంచిది. ఫిలదెల్ఫియా సంఘం అనేటువంటిది సహోదర భావం, సహోదర ప్రేమ. దేవుడు మానవులందరికీ 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకటి, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలన్నది ప్రధానమైన ఆజ్ఞ. మరి 2వ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞలో ఒకటి దేవునికి సంబంధించింది. దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండండి. క్రీస్తు యేసునందున్న వారందరూ కూడా మన సహోదర సహోదరులే. వారి పట్ల కూడా మీరు ప్రేమను కనపరచండి, ప్రార్థించండి వారి కోసం. ఒకవేళ తప్పుడు సిద్ధాంతాల్లో, తప్పుడు బోధల్లో వెళ్తూ ఉంటే వాక్యాన్ని జ్ఞాపకం చేయండి, ప్రేమతోనే జ్ఞాపకం చేయండి. ఇంకా అర్థం చేసుకోకపోతే హెచ్చరించండి. ఒకవేళ వారు గ్రహించి వారు అంగీకరించకపోతే మరి ఇంకా దేవుని ప్రేమతో తెలియపరిచేలా చూడాలట. అప్పటికీ వారు వినకపోతే తెలిసి చేస్తున్నారు కాబట్టి అటు వారితో సహవాసం మానివేయవచ్చు. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11, 12, 13 సహోదరుడు అనబడిన వాడు ఎవరైనా మరి ఈ గుణాలు కలిగి ఉంటే వారితో స్నేహం చేయొద్దంటాడు. అంటే ముందు హెచ్చరించి సరిచేయడానికి ప్రయత్నించి వాక్యాలు జ్ఞాపకం చేసిన మొండి వైఖరితో మేం చేసేదే కరెక్టు, మాకు అన్నీ తెలుసు అన్నట్లుగా వెళ్ళిపోతుంటే అటు వారితో సహవాసం చేయకూడదని, వారితో కలిసి రొట్టె ద్రాక్షరసం పుచ్చుకోకూడదని కూడా 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11, 12, 13 రాయబడింది. కనుక విశ్వాసంతో ప్రార్థించండి, సహోదర ప్రేమ కలిగి ఉండండి, దేవుని ప్రేమించేవారుగాను. మీ చుట్టూ ఉన్న సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉన్నటువంటి సంఘము ఫిలదెల్ఫియా సంఘం, సహోదర ప్రేమ. అట్టి ప్రేమ కలిగిన సంఘాన్ని దేవుడు కాపాడుతున్నాడు. అలా ప్రేమతో నడుచుకునే వారందరినీ దేవుడు కాపాడునుగాక. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12, 13 శోధన జయించువాడు జీవకిరీటం పొందుకుంటా అంట. మరి ఇప్పటికే శోధనలో ఉండి ఇబ్బంది పడుతున్న వారు ప్రార్థించండి, దేవా ఈ శోధన నుండి ఎలా బయటపడాలి, నీ జ్ఞానము, నీ వివేకం దయచేయమని అడగండి. పరిశుద్ధాత్ముడు తప్పనిసరిగా మీకు బలమును, శక్తిని అనుగ్రహించి మీరు ప్రస్తుతం ఎదుర్కొన్న ఈ శోధనలన్నింటిలో నుండి విడిపించగల శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని విడిపించునుగాక. ఒక చిన్న కీర్తన పాడుకుందాం పిల్లలు. శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు, శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు, జీవ కిరీటము మోయువేళ ఎంతో సంతోషము, జీవ కిరీటము మోయువేళ ఎంతో సంతోషము, సోలిపోవలదు మనసా సోలిపోవలదు. మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తం, అంటే శోధనలో పడకుండా ఉండాలనుకున్నట్లయితే ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను కాపాడుము, నా కుటుంబాన్ని, సంఘాన్ని, నీ ప్రజలందరినీ కూడా శోధనలో పడకుండా తప్పించమని ప్రార్థన చేయాలి. ఒక విషయాన్ని గుర్తించండి, శోధనలు అనేవి ఎప్పుడు కూడా చెప్పి రావు. ఏదో కల్లో కనబడో లేకపోతే ఇంకెవరో చెప్తేనే వచ్చేది కాదు. అనుకోకుండా కూడా ఎదురవుతాయి. అనుకోకుండా సమస్యల్లో పడతారు, అనుకోకుండా శోధనలో పడుతుంటారు, ఆపదల్లో పడుతుంటారు. ఇట్టి వాటి నుండి తప్పించగల శక్తిమంతుడైన దేవునికి ముందుగా ప్రార్థించడం మంచిది. ఎందుకంటే ఆయన నీ భవిష్యత్తు ఎరిగినవాడు, రేపటి దినం గురించి ఎరిగిన దేవుడు. రాబోయే దినాల్లో మీరు ఎలా ఉండబోతున్నారు, ఏ పరిస్థితులు ఉండబోతున్నారు, మీ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయో దేవునికి బాగా తెలుసు. గనుకనే ప్రార్థించి దేవుని కాపుదల కొరకు వేడుకునండి. విశ్వాసంతో ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, దేవునిందు ప్రేమ కలిగి ఉండండి, సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండండి. శోధన దినమున దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి ఆయన మిమ్మల్ని నిలబెట్టునుగాక. శోధన జయించువానికి జీవకిరీటం అనుగ్రహిస్తాంట. మీకును మీ కుటుంబాలకును దేవుడే మరి శోధనలో ప్రభు మీకు జయమిచ్చి జీవకిరీటం పొందే అంతగా దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక.
రాబోయే దినాల్లో మీకు ఎదురుగాబోతున్నటువంటి శోధనలు, ఆపదలు, శ్రమలు, కష్టాల నుండి, శత్రువుల దాడి నుండి ప్రభు మిమ్మల్ని కాచి కాపాడి ఆయన దయలో మిమ్మల్ని నిలబెట్టి ఆయన బలమైన సాక్షులుగా మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, అయ్యా, మీరు వాగ్దానం చేసిన మాట ప్రకారంగా ప్రార్థిస్తున్నాం. శోధన దినమున నీవు మమ్మల్ని తప్పిస్తానని వాగ్దానం చేశావు. ఇప్పటికే నీ ప్రజలు ఎవరైతే శోధనలో ఉన్నారో వాళ్ళందరూ ఆ శోధన నుండి బయటపడడానికి కావాల్సిన జ్ఞానమును, వివేకమును, ప్రార్థన జీవితాన్ని వారికి దయచేయండి. ఇక మా జీవితాల్లో శోధనలో పడకుండా ఇప్పటికి క్షేమంగా మమ్మల్ని కాపాడుతూ వస్తున్నావు ప్రభా. రాబోయే దినాల్లో ఎదురయ్యే శోధనలో పడిపోకుండా మమ్మల్ని కాపాడండి. ఆపదల్లోనూ, శ్రమల్లోనూ, దుఃఖంలోనూ, వేదనలో నుండి తప్పించగల శక్తిమంతులను నీకు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ కూడా సురక్షితమైన మీ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరుస్తూ, అలాగే నీ బలమైన సాక్షులుగా మమ్మల్ని అందరినీ నిలబెట్టి వాడుకోమని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఉదయకాలం మీ ఎద్దుకు వస్తున్న ప్రతి వాగ్దానాన్ని మీరు విని ఏకీభవించి ప్రార్థించి ఆ తర్వాత మీ ఫ్రెండ్స్, స్నేహితులందరికీ షేర్ చేస్తున్నారు. ఒక దినానికి సుమారుగా 1,00,000 పీపుల్కి రీచ్ అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రతి సాయంకాలం కూడా నిద్రించే ముందు, నిద్రలోకి వెళ్లే ముందు దేవుని మాటలు ధ్యానించి, వాక్యం ధ్యానించి పడుకోమనే వాక్యం సెలవిస్తుంది కనుక ఉదయకాల వాగ్దానమే కాకుండా సాయంకాలం కూడా వాగ్దానం వస్తుంది. ఖచ్చితంగా మీరు విని మేలు పొంది ఇతరులకు కూడా షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయని వారు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీకు ఇచ్చిన వాగ్దానము జెనసిస్ చాప్టర్ 12:2, ఆదికాండం 12:2. నీవు ఆశీర్వాదకరంగా ఉండు. యూ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. మీకు, మీ కుటుంబానికి, ఇతరులకు కూడా బ్లెస్సింగ్గా మీరు ఉండబోతున్నారు. దేవుడి ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి బలపరిచి నడిపించుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. May the Lord continue to bless you as your husband and wife, as you celebrate and glorify God. The favor of God be upon you. మీ అక్కర్లే ఉన్న ప్రభు తీర్చునుగాక. మీకు వాగ్దానం జోషువా చాప్టర్ 3:5, యెహోషువ 3:5. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. మీ కుటుంబంలో అద్భుత కార్యాలు జరుగునుగాక. ది లార్డ్ విల్ డూ అమేజింగ్ థింగ్స్ అమాంగ్ యూ. మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించి దంపతులని మిమ్మలను ఆదర్శ దంపతులుగా చేసి ఆయన మహిమ పొందునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.